హాయ్, దిస్ ఈజ్ రవి విడే. మనం భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగొచ్చా? తాగితే ఏమైనా నష్టాలు ఉన్నాయా? అసలు ఎందుకు దాహం వేస్తుంది? వీటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే దీనికి ముందు మంతెన సత్యనారాయణ రాజు గారు దీని గురించి ఏం చెప్పారు, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఆయన చెప్పింది పాటిస్తే మనకేమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయా, లేకపోతే నిజంగా ఆయన చెప్పింది చాలా మంచి టెక్నిక్కా అనేది ఇప్పుడు చూద్దాం. ఆయన ఏం చెప్తున్నారో ఫస్ట్ చూద్దాం. మనందరికీ భోజనం చేసేటప్పుడు దాహం వేస్తూ ఉంటుంది. కాబట్టి నీళ్ళ గ్లాస్ దగ్గర పెట్టుకుని టిఫిన్ తినేటప్పుడు నీళ్లు తాగుతుంటాం, భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతుంటాం. కానీ ఆహార పదార్థాలతో పాటు మనం నీళ్లు తాగేసరికి ఒక గ్లాసు, కొద్దిమంది అంటే కంపల్సరీ ఒక గ్లాసు నీళ్ళు అందరూ త్రాగుతుంటారు. కొద్దిమంది 2 గ్లాసుల నీళ్ళు కూడా దాహం వేసేసి తాగేస్తూ ఉంటారు తినేటప్పుడు. మీరు ఒక గ్లాసు నీళ్ళని 2 గ్లాసుల నీళ్ళని తినేటప్పుడు త్రాగారు అంటే మీకు ఆహారం పట్టేది తగ్గిపోతుంది ఆ ప్లేస్. కాబట్టి మీరు ఆహారం అనుకున్నట్టు పూర్తిగా తినలేరు. కొంచెం తినేసరికి పొట్ట నిండిపోతుంది. తినేటప్పుడు నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, కానీ మా అందరికి తినేటప్పుడు దాహం వేస్తుంది కదా అనిపిస్తుంది. మరి తినేటప్పుడు దాహం వేయకూడదంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్, తినేటప్పుడు దాహం వేయకూడదా? దాహం వేస్తే మంచినీళ్ళు తాగకూడదా? మంచినీళ్ళు తాగితే మనం తిని తగ్గిపోతుందా? దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. మరి ఏం చేయాలి? మీకు దాహం వేయకుండా ఉంటే మీరు తాగరు. మరి దాహం వేయకుండా ఉండే టెక్నిక్ మీకు తెలియట్లా. తినేటప్పుడు దాహం వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ టెక్నిక్ నేను ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. తినేటప్పుడు దాహం వేయకూడదు, టెక్నిక్ చూద్దాం. ఏం టెక్నిక్ చెప్తారు? అంటే మీ శరీరం నీళ్ళని తినేటప్పుడు ఎందుకు కోరుకుంటున్నది? శరీరంలో నీళ్లు లేవు కాబట్టి. అంటే మీరు శరీరానికి నీళ్లు సరిగా అందించకుండానే మీరు ఆహారం అందించేస్తున్నారు. తాను కోరుకునే నీటిని అందించకుండా ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి దానికి దాహం తీరలేదు. కాబట్టి మీరు తింటున్నప్పుడు కూడా మీకు దాహం దాహం అని నీళ్ళు ఎందుకు అడుగుతున్నది అంటే, నాకు కావాల్సింది నీళ్ళు అయితే నువ్వు ఆహారం పెడుతున్నావే. నాకు కావాల్సింది నీళ్ళు అయితే నువ్వు ఆహారం పెడుతున్నావే అని అంటుందట మన బాడీ. మనం తింటున్నప్పుడు దాహం వేయడానికి కారణం మనం ముందు బాడీలో సరిగ్గా నీళ్లు లేకపోవడం అని మంతెన కాదు అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం? ఇందులో అస్సలు నిజం లేదు. నీళ్ళు లేకపోవడం వల్ల మన బాడీకి దాహం వేయట్లేదు. మనం తినేటప్పుడు మనం ఆకలేసే తింటాం. ఆకలేసిన టైంకి మనం తినాలి కాబట్టి తింటాం. ఆ టైంలో ఆకలి వేస్తుంది, అన్నం కాదు, మన దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి అని కాదు మనం తినేది. మన ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటాం. అన్నం తింటుంటే దాహం కూడా వేస్తుంది. ఎందుకు వేస్తుంది? మనం తీసుకునే ఫుడ్లో ఏదైతే సాల్టీ మెటీరియల్ ఉంటుందో, సాల్ట్ ఉంటుందో, సోడియం ఉంటుందో, ఇది మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి మన బాడీ దాన్ని గ్రహించి ఈ వ్యక్తి తీసుకుంటున్న ఫుడ్లో కొంత సాల్ట్ ఉంది కాబట్టి ఈ సాల్ట్ బాడీలోకి వచ్చాక దానికి తగ్గట్టుగా వాటర్ ఉండదు కాబట్టి ఇమీడియట్లీ మనల్ని వాటర్ తాగమని చెప్తుంది. ఇమీడియట్లీ ఇది మన బాడీలోకి వెళ్ళిపోయి సెల్స్లోకి వెళ్ళిపోయి ఆ సెల్స్లో అక్కడ అక్కడ బ్లడ్కి సాల్ట్కి మధ్య ఇంబ్యాలెన్స్, బ్లడ్కి సోడియంకి మధ్య ఇంబ్యాలెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయదు, ముందే గ్రహిస్తుంది. వీడి తినే ఫుడ్లో సాల్ట్ ఉంది, అది ఇప్పుడే బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇమీడియట్లీ మన హైపోథాలమస్ గమనించి మనకి దాహం వేసేలా చేస్తుంది. మనం తింటున్న టైంలో మనం ఫుడ్ కోసమే తింటున్నాం. మనం వాటర్ ఇవ్వాల్సిన టైంలో ఫుడ్ తింటున్నట్టు కాదు, మన ఫుడ్ కోసమే తింటున్నాం. బట్ మన ఫుడ్లో ఉన్న సాల్ట్ని సెన్స్ చేసి మన హైపోథాలమస్ మనకి మంచినీళ్ళు తాగు అని చెప్తాం. సో అప్పుడు మంచినీళ్ళు తాగాలి. మన బాడీ చెప్తుంది అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. మన బాడీ మనకి మంచినీళ్ళు తాగమని చెప్తుంది. ఎందుకంటే మనం తీసుకుంటున్న సాల్ట్, అందులో ఉండే సోడియం మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్లో సోడియం ఎక్కువ అవుతుంది, వాటర్ అంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. అది కరెక్ట్ బ్యాలెన్స్ కాదు కాబట్టి హోమియోస్టాసిస్లోకి తీసుకురావడం కోసం మన బాడీలోకి వాటర్ కావాలి. కాబట్టి హైపోథాలమస్ అది గుర్తించి కొంచెం వాటర్ తాగు అని చెప్తుంది. అప్పుడు మనం వాటర్ తాగిన వెంటనే, సరిగ్గా ఎనఫ్ వాటర్ తాగిన వెంటనే ఇంకా ఆపు అని కూడా చెప్తుంది. అందుకనే కొంచెం నీళ్ళు తాగాక మీకు ఇంకెంతకంటే ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అంతే తాగాలి. అంతకంటే ఎక్కువ తాగితే మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మీ మైండ్ మీకు చెప్తుంది, మీ హైపోథాలమస్ మీకు చెప్తుంది ఓకే ఇంకా ఆపు అని చెప్పి. 2 గ్లాసులు 3 గ్లాసులు తాగేది ఎవరు కూడా, ఎక్కడ ఆపమంటుందో అక్కడ ఆపుతుంది. సో అది అని నీళ్ళని డిమాండ్ చేస్తుంది.
కాబట్టి మీరు తినేటప్పుడు నీళ్లు త్రాగవలసి వస్తుంది. మరి తినేటప్పుడు దాహం అనే లక్షణం మీకు అనిపించకుండా ఉండాలంటే ముందే మీ శరీరానికి దాహం తీర్చేసేయండి. ముందే శరీరానికి కావలసిన నీళ్లను మీరు అందించేసేయండి. ఇక తినేటప్పుడు దాహం అనే లక్షణం మీకు రానే రాదనమాట. అంటే ఏం చెప్తున్నదంటే మన తినే ముందే మన బాడీలో వాటర్ని పెంచేసేయండి, సోడియం తగ్గించేసేయండి, అప్పుడు తినండి. సో దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మీద వాటర్ పెంచేసేది కాబట్టి మీరు తీసుకునే సోడియం బాడీలోకి వచ్చాక అప్పుడు మీ బాడీలో ఆల్రెడీ ఉన్న ఎక్సెస్ వాటర్కి తగ్గట్టుగా ఇది ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. సో తినేటప్పుడు మీరు వాటర్ తాగాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అది కరెక్ట్ ఐడియా అయినా చూద్దాం. ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట. అంచేత మనందరం తినటానికి ముందే దాహాన్ని తీర్చాలి, దాహం తీరాకే ఆకలి తీర్చాలి. ఇది మెకానిజం. చాలామంది ఏం చేస్తుంటారంటే దాహం తీర్చరు, ఆకలికి ఆహారం తినేసేసి ఆకలి తీర్చుకుంటారు. ఆకలి తీర్చుకోవటం వల్ల మీకు దాహం తీరకుండా తినేసినందువల్ల మీకు తినేటప్పుడు నీళ్లు అవసరం అనిపిస్తుంది, ఎక్కువ నీళ్లు తాగేస్తారు. మీరు తాగిన నీళ్లు కూడా 1-2 గంటలు పొట్టలో ప్రేగుల్లో ఉండిపోయి మీకు తాగిన నీళ్ళు 1-2 గంటలు పొట్ట ప్రేగులో ఉండిపోయి. ఈ డైలాగ్ చాలాసార్లు విన్నాను మంత్రి సత్యనారాయణ గారి దగ్గర నుంచి. యాక్చువల్లీ ఆయనకి మన డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో సరిగ్గా తెలీదు. ఆయన ఫైబర్ విషయంలో ఎప్పుడు రాంగ్ చెప్తుంటారు, వాటర్ విషయంలో కూడా ఎప్పుడు రాంగ్ చెప్తుంటారు. 1-2 గంటలు మన పొట్ట ప్రేగుల్లో వాటర్ ఉండిపోదు. దాహం తీరదు. అందుకని తిన్నా కూడా మళ్ళీ దాహం వేస్తూనే ఉంటుంది మీకు ఇంకా. ఎందుకంటే మీ నీళ్లు తాగారు, మీ పొట్ల ఆహారాలతో కలిసిపోయి మీ నీళ్లు అరిగేంతవరకు అక్కడే పడి ఉంటాయి అన్నమాట. నీళ్లు పొట్టలో ఆహారంతో కలిసిపోయి అక్కడే పడి ఉండవు. ఇది బేసిక్. చాలా అసలు సైన్స్లో, అసలు ఎనాటమీలో, హ్యూమన్ ఎనాటమీలో బేసిక్ థింగ్ ఇది. వాటర్ అనేది ఎప్పుడు కూడా పొట్టలో అలా ఉండిపోదు. మీరు ఏదైనా ఫుడ్ తిని దాంతోపాటు వాటర్ తాగినప్పుడు వాటర్ వితిన్ మినిట్స్ మీ పొట్టలోంచి వెళ్ళిపోతుంది కిందకి. పొట్టలో వాటర్ అలా ఉండిపోదు. సో అందుకనే ఎప్పుడు కూడా మీకు వాటర్ 2 గంటల పైగా గంట పైగా వెళ్తుంది మన మిగిలిన ప్లేస్లకి, కిడ్నీస్కి అనేది రాంగ్. అది వాటర్ ఇమీడియట్లీ పొట్టలోంచి కిందకి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు తినేటప్పుడు వాటర్ ఎక్కువ తాగడం వల్ల మీ డైజెషన్కి ఏం ఇంపాక్ట్ ఉండదు. అది నిజంగా పొట్టలో అలా ఉండిపోయి చాలాసేపు ఉండి మీ హెచ్సిఎన్ని డైల్యూట్ చేస్తే అప్పుడు ఇంపాక్ట్ పడుతుంది. అంతసేపు వాటర్ ఉండదు పొట్టలో. అంచేత మీకు అసలు తిన్న తర్వాత కూడా దాహం వేసి మళ్ళీ నీళ్లు అప్పుడప్పుడు గ్లాస్ తాగుతూనే ఉంటారు, అయినా మీకు దాహం తీరదు. ఈ రకమైన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే మీరు ముందు దాహం తీర్చకుండా ఆహారాన్ని తినేస్తున్నారు కాబట్టి. అంచేత అసలు తినేటప్పుడు దాహం వేయకూడదంటే బెస్ట్ టెక్నిక్ ఏంటో తెలుసండి? మీరు తినటానికి ముందే 3 గ్లాసుల నీళ్లు కంపల్సరీ త్రాగితేనే ఏదైనా తినాలని నియమం పెట్టుకోండి. 3 గ్లాసుల నీళ్లు తాగితేనే తినాలనే నియమం పెట్టుకోవాలంట. 3 గ్లాసుల నీళ్ళు. 3 గ్లాసుల నీళ్ళు అంటే ఎంత? 3 గ్లాసుల నీళ్ళు తాగి తినడం అంటే అసలు మీకు డైజెషన్ అవుతుందా? అసలు ఏమవుతుందో తెలుసా? అసలు మీకు 3 గ్లాసుల నీళ్ళు తాగితే అసలు ఏమవుతుందో తెలుసా? మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను. మీకు కొంచెం క్లియర్గా డయాగ్రామెటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్లో హైపోటానిక్ సొల్యూషన్, హైపర్టానిక్ సొల్యూషన్, ఐసోటానిక్ సొల్యూషన్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 చివరిది చూడండి. ఈ లోపల ఉన్నది మన రెడ్ బ్లడ్ సెల్. మన ఎర్ర రక్త కణం ఇలా ఉంటుంది చూడడానికి మామూలుగా. చుట్టుపక్కల ఇలా వాటర్ ఉంటుంది. ఇది సొల్యూట్ అంటారు దీన్ని. అందులో సోడియం ఉంటుంది. సోడియం ఈజ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూట్. సో మన బాడీలో వాటర్ సరైన లెవెల్స్లో ఉన్నప్పుడు, సోడియం సరైన లెవెల్స్లో ఉన్నప్పుడు మన రెడ్ బ్లడ్ సెల్స్ పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. సరైన లెవెల్స్లో సోడియం ఉండాలి, సరైన లెవెల్స్లో వాటర్ ఉండాలి. 2 కరెక్ట్గా ఉన్నప్పుడు అది ఐసోటానిక్ సొల్యూషన్. అప్పుడు పర్ఫెక్ట్ షేప్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ మనం వాటర్ ఎక్కువ తాగితే ఏమవుతుంది? తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగితే ఫస్ట్ చూడండి, హైపోటానిక్ సొల్యూషన్. వాటర్ ఎక్కువ తాగేసినప్పుడు మనకి మన వాటర్కి సోడియంకి బ్యాలెన్స్ చూస్తే సోడియం కంటే వాటర్ ఎక్కువైపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ అయింది. ఏది ఎక్కువ ఉంది? వాటర్ ఎక్కువ ఉంది, సోడియం తక్కువ ఉంది.
అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి, సోడియం తక్కువ ఉంది కాబట్టి మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, మన సెల్స్ ఈ వాటర్ని లాక్కుంటాయి. ఎందుకంటే వాటర్ సోడియం బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు. వాటర్ని లాక్కుని ఏమవుతుంది, సెల్స్ ఉబ్బుతాయి. చూసేది ఇక్కడ మన రెడ్ బ్లడ్ సెల్స్ వాచిపోయింది, లావుగా అయిపోయింది. రెడ్ బ్లడ్ సెల్స్నే కాదు, మామూలు సెల్స్ కూడా అలా అవుతాయి. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఎగ్జాంపుల్ మీకు. సో ఇది వాచిపోయి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యేలాగా ట్రై చేస్తుంటుంది అనమాట. అప్పటికి బ్యాలెన్స్ అవుతుందా అంటే అవ్వదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాయి. సో వాటర్ ఎక్కువ తాగితే ఇది జరుగుతుంది, బాగా ఎక్కువ వాటర్ ఎక్కువ తాగితే. వాటర్ తక్కువ తాగితే ఏమవుతుంది, మీకు వాటర్ తక్కువ అయినప్పుడు సోడియం వాటర్లో ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాటర్ తక్కువైంది, సోడియం అదే అమౌంట్ ఉంది. సో సోడియం ఎక్కువ అవుతుంది, వాటర్ తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ సెల్స్లో ఉన్న వాటర్, మీ సెల్స్లో బై డిఫాల్ట్ కొంత వాటర్ ఉంటుంది, ఆ వాటర్ బయటకు వస్తుంది. ఎందుకంటే బయట సోడియం ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి బయటకు వస్తే సెల్ ఏమవుతుంది, మధ్యలో చూసారా హైపోటోనిక్ సొల్యూషన్లో కుంచుకుపోతుంది, ఇలా అయిపోతుంది. సో వాటర్ తక్కువ ఉన్నా, మీ బాడీలో సోడియం ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. వాటర్ ఎక్కువ తాగి సాల్ట్ తక్కువ ఉన్నా ప్రాబ్లమే, సోడియం తక్కువ ఉన్నా ప్రాబ్లమే. సో ఎప్పుడు కూడా ఈ హైపోటానిక్ సొల్యూషన్ ఉండకూడదు, హైపోటానిక్ సొల్యూషన్ ఉండకూడదు, ఇప్పుడు ఐసోటానిక్ సొల్యూషన్ ఉండాలి. అంటే వాటర్ పర్ఫెక్ట్ లెవెల్లో ఉండాలి. సో పర్ఫెక్ట్ లెవెల్లో ఉండేలాగా మన బ్రెయిన్ మనకు చెప్తుంటుంది. మన హైపోథాలమస్ మనకు చెప్తుంటుంది, బ్రెయిన్లో మన మెయిన్ పార్ట్ అది. అది ఏం చేస్తుంటుంది, మీకు దాహం వేస్తుంటుంది. ఎందుకని, ఇప్పుడు నీకు వాటర్ తక్కువైంది, నువ్వు తీసుకో, అప్పుడు తాగాలి. అయిపోయాక, కడుపు నిండాక, దాహం తీరాక వాటర్ని ఇంకా తాగనివ్వదు, ఎక్కువ ఆగమంటుంది. ఎందుకని, మీకు పొరపాటున ఫుడ్ ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ వాటర్ ఎక్కువ తాగితే చాలా చాలా రిస్క్. వాటర్ అనేది నథింగ్ బట్ ఏ కెమికల్, H2O. ఎప్పుడు కూడా కెమికల్ అనేది మన బాడీలో ఎక్కువ వెళ్ళకూడదు. అది ఈవెన్ వాటర్ ఫామ్లో ఉన్న కెమికల్ అయినా సరే. సో అది ఇంకా డేంజర్. మీకు ఫుడ్ ఎక్కువ అయినా కూడా అది డైజెషన్ స్లో చేసుకుని మెల్లిగా మీ బాడీకి ఏ నష్టం కాకుండా చూసుకుంటుంది. కానీ వాటర్ ఎక్కువైతే ఇమీడియట్లీ మీ బాడీలో ఈ సెల్స్, ఇదిగో హైపోటానిక్ సొల్యూషన్ అయ్యాక సెల్స్ బాగా లావుగా అయిపోయి ఆ సెల్స్ బర్స్ట్ అవుతుంటాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటుంది, చాలామంది కోమాలకు వెళ్తుంటుంది, చనిపోతుంటారు. ఇలాంటి కేసులు జరిగినాయి. సో వాటర్ ఎక్కువ అనేది తాగకూడదు. మన బాడీ ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ తాగమని చెప్పదు. ఇలాగా వేరే వాళ్ళు ఎవరో వాటర్ ఎక్కువ తాగమన్నారు కాబట్టి మనం ఎక్కువ తాగితేనే ఇలాంటి డ్యామేజ్ జరుగుతుంది. లేకపోతే మామూలుగా మన బాడీ చెప్పిన మాట వింటే ఎప్పుడు ఇలాంటి డ్యామేజ్ జరగదు. సో బేసికలీ ఏమవుతుంది, మనం ఒకవేళ మంత్రి గారు చెప్పినట్లు 3 గ్లాసులు నీళ్ళు తాగేమనుకున్నాం, మనం భోజనం ముందు 3 గ్లాసులు నీళ్ళు తాగాలి అని తాగేసాం, ఏమవుతుంది? సో భోజనానికి ముందు 3 గ్లాసులు నీళ్ళు తాగామనుకుందాం, ఏమవుతుంది అంటే ఇమీడియట్లీ మన బాడీలోకి వాటర్ వచ్చాక గుర్తిస్తుంది, మన హైపోథాలమస్ గుర్తిస్తుంది, చెప్తుంది కిడ్నీకి, వీడు చాలా ఎక్కువ నీళ్ళు తాగేసాడు, ఇంత ఎక్కువ నీళ్ళు తాగితే సోడియం ఇంబ్యాలెన్స్ అవుతుంది, సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అర్జెంటుగా నువ్వు స్టార్ట్ చేయి ఈ ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించడానికి అని చెప్తుంది. అది ఇమీడియట్లీ కిడ్నీస్కి చెప్పినప్పటికీ, కిడ్నీస్ ఎంత బాగా పనిచేసినప్పటికీ టైం పడుతుంది. 3 గ్లాసుల నీళ్ళని ఫిల్టర్ చేసి రక్తంలోంచి బయటికి లాగి పంపించడానికి టైం పడుతుంది. ఈ లోపల కిడ్నీస్ ఎంత టైం తీసుకుంటే అంత టైము ఏమవుతుంటుంది, అంత టైము మీ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఎప్పుడైనా సరే బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ అవుతుంటే ఇమీడియట్లీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి మీ బాడీలోని సెల్స్ ఇవేం చేస్తాయి, మీ బాడీలో వాటర్ ఎక్కువైంది, సోడియంతో పోలిస్తే ఆ రేషియోలో వాటర్ చాలా ఎక్కువ ఉంది, ఇమీడియట్లీ వాటర్ని లాగేసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ బాగా లావ్ అవుతాయి. కిడ్నీ పనిచేయడం స్టార్ట్ చేసింది, బట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆల్రెడీ లావ్ అయిపోయినాయి మొత్తం మీ బాడీ మొత్తం. ఇప్పుడు ఆయన చెప్పినట్లు 3 గ్లాసులు నీళ్ళు తాగి తినడం మొదలెట్టారు. ఏమవుతుంది, మనం తినడం మొదలెట్టాక డైజెషన్ స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్లీ నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది మీరు నవ్వుతున్నప్పుడే. ఎందుకంటే నోట్లోనే అమిలేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది డైజెషన్ స్టార్ట్ చేస్తుంది, మీ కడుపులోకి వెళ్ళింది, స్టమక్లోకి వెళ్ళింది ఫుడ్. మీ స్టమక్లోకి ఫుడ్ వెళ్ళినప్పుడు మీ స్టమక్లో డైజెషన్ బాగా జరగాలి అంటే మీ బ్లడ్ వెళ్ళి అక్కడ బ్లడ్ కాన్సన్ట్రేట్ అయ్యి వెళ్ళి అక్కడ యాసిడ్స్ ఇవన్నీ బాగా జనరేట్ అయ్యేలా చేసి, మన స్టమక్ HCl, పెప్సిన్ ఇవన్నీ బాగా జనరేట్ అయ్యేలా చేసి, ఎంజైమ్స్ బాగా జనరేట్ అయ్యేలా చేసి డైజెషన్ బాగా అయ్యేలా చేయాలి. కానీ ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నది మీ బాడీ, మీ బాడీలో బ్లడ్ సెల్స్ అన్నీ, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా వాచిపోయినాయి, వాపు అంటే ఇంకా అవి అంతలా కదలలేవు, అంతలా పనిచేయలేవు, వాటి పూర్తి పొటెన్షియల్లో పనిచేయలేవు. అప్పుడు ఏమవుతాయి,
ఇలా వ్యాకోచించబడ్డ ఎర్ర రక్త కణాలు సరిగ్గా డైజెషన్ని చెయ్యవు. సో ఏమవుతుంది, మీరు 3 గ్లాసుల నీళ్లు తాగి ఫుడ్ తింటే మీ డైజెషన్ సరిగ్గా కాదు. అసలు మీరు ఫుడ్ తిన్న వెంటనే ఇమీడియట్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మ్యాక్సిమం బ్రేక్ డౌన్ అయిపోవాలి. డైజెషన్కి కొన్ని మనం తింటున్న ఫుడ్ని బట్టి 2 అవర్స్ పట్టొచ్చు, 3 అవర్స్ పట్టొచ్చు, 1 అవర్ పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. బట్ మ్యాక్సిమం బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే. సో ఇదే హాఫ్ అన్ అవర్లో సరిగ్గా బ్రేక్ డౌన్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, 3 గ్లాసుల నీళ్లు తాగుతున్నాం తినే ముందు. ఈయన చెప్పినట్టు ఫాలో అయితే దానివల్ల ఏమవుతుంది, బ్రేక్ డౌన్ కాదు. దానివల్ల ఏమవుతుంది, బ్రేక్ డౌన్ కాకపోవడం వల్ల చాలా చాలా డ్యామేజెస్ జరుగుతాయి. ముఖ్యంగా చాలామందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ లీకీ గట్ రావడానికి మెయిన్ రీజన్ సరిగ్గా బ్రేక్ డౌన్ కానీ ఫుడ్ మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళడం వల్ల. సో సరిగ్గా బ్రేక్ డౌన్ కాకుండా ఫుడ్ మనం ఇంటెస్టైన్స్లో పంపిస్తున్నాం. ఏ విధంగా, ఇలాగ తినే ముందు 3 గ్లాసుల నీళ్ళు తాగడం వల్ల. చాలా 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 ఇర్రెస్పాన్సిబుల్ బ్యాడ్ సలహా ఇది. ఎక్కడ కూడా ఎవరు కూడా తినే ముందు 3 గ్లాసుల నీళ్ళు తాగమని చెప్పకూడదు. సో మార్నింగ్ లేచాక లీటర్న్నర నీళ్ళు తాగడం, దీని మీద కూడా అనేక మంది నెగిటివ్ కామెంట్స్ చాలా చేసేది. అదైతే ఇంకా దారుణం. అది ఏంటి, మన కిడ్నీస్ నిజంగా లీటర్ నీళ్ళు తాగితే అవి చాలా టైం పడుతుంది, ఒక 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పాటు ఈ సెల్స్ అన్నీ ఉబ్బే ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ ఉబ్బుతాయి. బ్రెయిన్ సెల్స్ ఉబ్బి మీ కాగ్నిటివ్ స్కిల్స్ డ్యామేజ్ అవుతుంటాయి, మీ బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతుంటాయి. అది మీకు తెలియదు, మీ తెలివితేటలు పడిపోతుంటాయి. బట్ స్టిల్ మీరు రోజు మంత్రి గారు చెప్పేది కాబట్టి మార్నింగ్ లేచి లీటర్ నీళ్ళు తాగుతూనే ఉంటారు. ఇది కూడా ఎలా ఫాలో అవుతుంటే మీరు ఓన్లీ మార్నింగ్ ఆయన చెప్పినట్టు 2 టైమ్స్ లీటర్ తాగి అప్పుడు ఎంత ఆల్మోస్ట్ మీరు ఒక 3 to 4 అవర్స్ మీ సెల్స్ని వ్యాకోచంలో ఉండేలా చేసి డ్యామేజ్ చేసుకుంటూనే ఇలా చేసేదో అంటే మధ్యాహ్నం ఒకసారి ఫుడ్ తినేటప్పుడు, ఈవినింగ్ ఒకసారి ఫుడ్ తినేటప్పుడు ఇలా 3 గ్లాసులు నీళ్ళు తాగితే ఇంక ఎంత డ్యామేజ్ అవుతుంది అంటే మార్నింగ్ 4 గంటలు, ఇప్పుడు 1 గంట, సాయంత్రం 1 గంట, అంటే 5-6 గంటల పాటు మీ బాడీలో సెల్స్ వ్యాకోచంలో ఉంటున్నాయంటే ఎంత డ్యామేజ్ అవుతుంటుందో అనే డైలీ బేసిస్. సో అందుకనే చాలా చాలా ఇలాంటి ఏదన్నా సరే మన బాడీ చెప్పిన మాట వినకుండా మనం ఎక్స్ట్రాగా లోడ్ పెడుతున్నప్పుడు బాడీ భయంకరంగా డ్యామేజ్ అవుతుంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకోటి ఉంది, రోజుకి 4-5 లీటర్ల నీళ్ళు తాగాలని చెప్తుంటుంది ఆయన. అది అసలు మినిమం బేసిక్ సైన్స్ చెప్పిన రోజుకి అసలు ఎన్ని నీళ్ళు తాగాలి. ఇప్పుడు చాలామంది అంటుంటారు రోజుకి 2 లీటర్ల 3 లీటర్ల, చాలామందికి డౌట్ ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందాక నేను ఇదే డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్లో చెప్పిన దాన్ని బట్టే మీ బాడీలో ఉండాలి. మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఐసోటానిక్ సొల్యూషన్ స్టేజ్లో మీ బాడీ ఉంది అనుకుందాం. వాటర్, సోడియం, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతుంది. మీరు కార్డియో చేస్తున్నారు, మీరు ఏసీ రూమ్లో చేసినా కూడా వెళ్ళిపోతుంది. అదే నాకు చెమట పట్టకుండా చేస్తున్నాను ఎలా వెళ్తుంది అని మీరు అనుకోవచ్చు. మీరు గాలి వదులుతుంటారు కదా, అందులోంచి కూడా వాటర్ వెళ్ళిపోతుంటుంది. సో మీరు వర్కౌట్ చేస్తున్నదంటే మీ బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మీరు వాటర్ తీసుకోవాలి. సో వాటర్ తీసుకోవాలి ఆబ్వియస్లీ. అప్పుడు ఏమవుతుంది, మీకు బ్యాలెన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ బాడీ నుంచి సోడియం వెళ్ళిపోతుంటే మీరు వాటర్లో కొంత సాల్ట్ అంటే అదే మన ఎలక్ట్రోలైట్స్, ఆ కాంబినేషన్ కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న వర్కౌట్ని బట్టి మారుతారన్నస్ వాళ్ళు ఉట్టి వాటరే కాదు, వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ని కూడా మళ్ళీ రీఫిల్ చేస్తుంటారు. చెయ్యాలి. ఎందుకంటే మన బాడీకి సోడియం చాలా ఇంపార్టెంట్. మీరు సోడియం అసలు ఇంపార్టెంట్ కాదని చెప్పేసి టోటల్గా సోడియం తీసుకోవడం మానేస్తే అది ఇంకా డేంజర్. చూసారు కదా, సోడియం తక్కువైతే మన బాడీలో ఎక్కువసేపు మనం హైపోటానిక్ సొల్యూషన్ స్టేజ్లో ఉంటాం. అప్పుడేమవుతుంది, మన సెల్స్ ఉబ్బుతుంటాయి. సో బాడీలోంచి సాల్ట్ బాగా వెళ్ళిపోయిన టైంలో మనం డెఫినెట్లీ ఎలక్ట్రోలైట్స్ని రీఫిల్ చేయాలి. బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ కావాలి, అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి వెస్ట్ వచ్చినట్టు సాల్ట్ వేసుకుని తినేమని కాదు నేను అనేది. బట్ బేసిక్ అమౌంట్ ఆఫ్ సోడియం అనేది బాడీకి కావాలి. అది మనం వాడుతూ ఉండాలి. మంతిని కాదు సాల్ట్ వద్దన్నారు కాబట్టి నేను సాల్టే వాడను అంటే ఆ తర్వాత మీదే అర్థం మీకే హెల్త్ డ్యామేజ్. మళ్ళీ చాలామంది ఇంకో మాట ఉంటుంది, మన తిని ఫుడ్లోంచి ఇది వస్తుంటుంది. అది కూడా మంత్రి గారు చెప్పినవి విని మన తిని ఫుడ్లోంచి బోల్డ్ సాల్ట్ వస్తుంటుంది, ఆ వెజిటేబుల్స్ అవి ఉంటాయి, ఈ వెజిటేబుల్స్ ఇవి ఉంటాయి అని అంటారు కదా. నిజంగా మీరు తిని ఫుడ్లోంచి మీ బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత రిక్వైర్మెంట్ ఉండి సరిపోయేలాగా మీరు తింటున్నదంటే ఫుడ్లోంచి అంత సాల్ట్ వస్తుందంటే మీ డైట్ చాలా దరిద్రంగా ఉన్నట్లు లెక్క.
చాలా ఎక్కువ తింటున్నట్లు లెక్క, చాలా దరిద్రంగా ఉన్నట్లు లెక్క. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్లో ఎప్పుడు కూడా మీకు సాల్ట్ లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ మీకు సోడియం ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో జరుగుతుంది. అది కాక ఆయన చెప్పినట్టు 4-5 లీటర్స్ నీళ్ళు తాగేదంటే ఇంకా భయంకరంగా జరుగుతుంది ఆ సోడియం ఇంబ్యాలెన్స్ అనేది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇందాక అంతా రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి. సో మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారు, సో నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోయినాయి, సో అప్పుడు మీరు నీళ్ళు తాగుతారు. మళ్ళీ డైలీ మీది యాక్టివ్ వర్క్ అంటే కూర్చుని వర్క్ కాకుండా నడుస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. సో బాడీలోంచి మీరు ఇలాగ ఈ బాడీ మూమెంట్లో ఉండడం వల్ల వాటర్ వెళ్ళిపోతుంటే మళ్ళీ మీరు రీఫిల్ చేస్తుండాలి. మీ బాడీలో బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు హోమియోస్టాటిస్ అనేది ఉండాలి మీ బాడీలో. సో వాటర్ తాగుతుంటారు. సో ఇలాగా మీరు రోజంతా యాక్టివ్గా ఉంటే ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోతుంటుంది, ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తూ ఉండాలి. సో ఆన్ అన్ యావరేజ్ ఇలాగే యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఒక 3 లీటర్స్ అన్న వాటర్ తాగుతాడు పర్ డే. కూలోళ్ళు ఉన్నారు, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఈవినింగ్ దాకా వాళ్ళు ఎండల్లో బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు మోస్తూ ఏవో చేస్తున్నారు. వాళ్ళకేంటి రోజంతా వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది, వాళ్ళు వాటర్ తాగుతూనే ఉండాలి. వాళ్ళు 4 లీటర్లు తాగినా, ఒక్కోసారి 5 లీటర్లు తాగినా వాళ్ళకి బాడీకి ఓకే. ఎందుకని ప్రతి గంటకి వెళ్ళిపోతుంటుంది, ప్రతి గంటకి రీఫిల్ చేస్తుండాలి. అలా రోజంతా అథ్లెట్స్ ఉన్నారు, రోజంతా వాళ్ళకి బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతుంటుంది, రోజంతా వాటర్ని రీఫిల్ చేస్తుంటారు. వాళ్ళు 4 లీటర్లు 5 లీటర్లు తాగొచ్చు. మీరు రోజు ఎంత పని చేస్తున్నారు? మార్నింగ్ లేచారు, కాఫీ తాగారు, కాఫీ నుంచి మీకు వాటర్ వచ్చింది, ఓకే. కాఫీ టీలు అన్నిటిలోంచి మీకు వాటర్ వస్తుంది. వాటర్ అంటే ఓన్లీ మంచినీళ్ళే కాదు, వాటర్ వచ్చింది. తర్వాత టిఫిన్ తిన్నారు, కూర్చున్నారు, ఆఫీస్ పని స్టార్ట్ చేశారు, ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. కూర్చున్నారు, కంప్యూటర్ ముందు కూర్చున్నారు, అంతే. మార్నింగ్ మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది, వెళ్ళి భోజనం చేశారు. ఎక్కడైనా లేచేదా, తిరిగేదా? లేదు, బాడీకి మూమెంట్ లేదు. మార్నింగ్ కాఫీ తాగేది, మధ్యలో కాసేపు నీళ్ళు తాగేది, అంతే. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు దాహం వేసి కొంచెం నీళ్ళు తాగేది, ఓకే. మధ్యాహ్నం అయిపోయింది, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు, కూర్చున్నారు, అదే. ఇంక ఏం మూమెంట్ అనేది లేదు. ఈవినింగ్ ఏదో కొంచెం నడుద్దామని చెప్పేసి ఒక పావు నడిచేది ఈవినింగ్ డిన్నర్ చేసాక. పెద్దగా ఆ నడక వల్ల కూడా పెద్దగా మీకు క్యాలరీస్ ఏం ఖర్చు, అంత ఎక్కువ వాటర్ కూడా లాస్ ఉండదు. నైట్ అయింది, పడుకున్నారు. ఇది మీరు అనుకుందాం. మీరు కానీ ఇదే లైఫ్ స్టైల్లో ఉండి మంత్ని కాదు 4-5 లీటర్లు తాగమన్నారు రోజు అని చెప్పి 4-5 లీటర్లు తాగితే ఏమవుతుంది? మీ బాడీలో వాటర్ వస్తుంది కానీ బయటికి వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఏమవుతుంది? బాడీలో వాటర్ ఎక్కువైపోతుంటుంది. మీరు అదేవిధంగా అదే టైంలో మంత్ని కాదు సాల్ట్ తినదున్నారు కాబట్టి సాల్ట్ తినట్లేదు. ఈ రెండు ఫాలో అవుతున్నారు కానీ యాక్టివ్గా ఉండట్లేదు. సో ఏమవుతుంది? బాడీలో విపరీతమైన ఇంబ్యాలెన్స్. మీ బాడీలో ఎప్పుడు కూడా హైపోటానిక్ సొల్యూషన్ నడుస్తుంటుంది. మీ బాడీలో ఎప్పుడు కూడా సెల్స్ లావుగా ఉబ్బి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో ఇది జరుగుతుంది. ఇది మీరు ఇలా ఎక్కువ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్ ఎక్కువ పనిచేసి వాటర్ని లాగి బయటకు పంపిస్తూ ఉంటాయి. కానీ అవి ఎంత పంపిస్తున్నప్పటికీ మీ సెల్స్ ఎప్పుడూ కూడా ఈ హైపోటానిక్ సొల్యూషన్ టైప్లోనే ఉండి అవి ఎప్పుడు లావుగానే ఉంటుంటాయి. మీ సెల్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సెల్స్ డ్యామేజ్ అవ్వడం అంటే ఏంటి? ఏజింగ్ అవ్వడం. నేను పాత వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పాను. ఏంటి ఈ వాటర్ ప్రోటోకాల్, మంచిగా చెప్పిన వాటర్ ప్రోటోకాల్ ఫాలో అయితే మీకు ఏజింగ్ ఫాస్ట్గా అవుతుంది. మీ కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గుతాయి, మీ ఆర్గాన్స్ పనితీరు తగ్గుతుంది, మీ హార్మోన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఎందుకంటే సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి కాబట్టి. సో అందువల్ల మీరు రోజుకు వాటర్ ఎంత తాగాలి? దీన్ని బట్టి మీరే గెస్ చేసుకోండి. మీరు వాటర్ ఎంత బయటకు వదులుతున్నారు. మీరు ఊపిరితోటి వాటర్ బయటకు వెళ్ళాలన్నా మీరు జాగింగ్ చేస్తే ఊపిరితోటి బయటకు వెళ్తుంది. మీరు జాగింగ్ చేయట్లేదు, జస్ట్ కూర్చుని ఉన్నారు, అప్పుడు ఎంత వెళ్తుంది? చాలా తక్కువ వెళ్తుంది. సో మీరు అంత తక్కువ వెళ్తున్నప్పుడు 1-2 లీటర్లు మ్యాక్సిమం, అంతే. అంతకంటే ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. మీరు కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. మీరు అలా ఓన్లీ కూర్చుని పనిచేసే వర్క్ స్టైల్ అయితే, మీది లైఫ్ స్టైల్ అయితే మీకు అసలు 2 లీటర్లు దాటకూడదు. 2 లీటర్ల లోపలనే తాగాలి, 2 లీటర్ల మధ్యలో తాగాలి. బట్ నిజానికి అది కరెక్ట్ లైఫ్ స్టైల్ కాదు కాబట్టి మీ బాడీ 3 లీటర్ల రిక్వైర్మెంట్ ఉండేలాగా మీరు మీ బాడీని మూవ్ చేయాలి. అది కరెక్ట్. సో లీటర్ తాగాల, 2 లీటర్లు తాగాల, 3 లీటర్లు తాగాల, 4 లీటర్లు తాగాల, ఇది కాదు లెక్క. బాడీని మీరు మూవ్ చేస్తుండాలి. మంచి లైఫ్ స్టైల్ ఉండాలంటే ఎంత లెవెల్లో మూవ్ చేయాలి, ఎంత వర్కౌట్స్ చేయాలి, ఎంత రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, ఒక 3 లీటర్ల నీళ్లు తాగేలాగా మీ బాడీ రిక్వైర్మెంట్ ఉండేలాగా మీ బాడీని మీరు మూవ్ చేయాలి, మీరు వర్కౌట్స్ చేయాలి. అది
ఐ హోప్ చాలా విషయాలు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. భోజనం చేయకముందు వాటర్ తాగాలా తాగకూడదా, భోజనం చేసే ముందు వాటర్ తాగాలా తాగకూడదా, భోజనం చేసేటప్పుడు తాగాలా తాగకూడదా. సొల్యూషన్ సింపుల్, తాగాలి. మీకు దాహం వేసిందంటే తాగాలి. మీకు బేసికలీ ఏంటంటే మీరు తిన్న వెంటనే మీరు లోపలికి ఏదైనా సాల్టీ ఫుడ్స్ వెళ్ళినప్పుడు అది నిజంగా మన బాడీలో ఈ హైపోటానిక్ సొల్యూషన్ కానీ హైపోట్రానిక్ సొల్యూషన్ కానీ ఇది చేంజ్ అయ్యేంత వరకు మీ బాడీ వెయిట్ చేయదు. మీ బాడీ మీరు తింటున్న దాంట్లో సాల్ట్ని సెన్స్ చేసిన వెంటనే ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ లోపలికి వెళ్తుందని దాన్ని బట్టి దాహాన్ని క్రియేట్ చేసి దాహం వచ్చి మీరు తాగేలా చేస్తుంది అది. సో డ్యామేజ్ అయ్యేంత వరకు ఆ బాడీ వెయిట్ చేయదు. మీ హైపోథాలమస్ చాలా చాలా ఇంటెలిజెంట్. మీరు తిన్న ఫుడ్లోంచి ఆ వచ్చిన అమౌంట్ని సెన్స్ చేసి అది ఇమీడియట్లీ మీకు దాహాన్ని కల్పిస్తుంది. మీరు తాగిన వెంటనే అది ఆగమని కూడా అది అందుకునే చెప్తుంది. మీకు ఫుడ్ తింటున్నప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఎక్కువ అవుతుంది ఇంకా ఆపు అని చెప్పి. అదేంటి మనకు ఫుడ్ తినడం స్టార్ట్ చేసి ఒక 15-20 మినిట్స్ అయిపోయాక అప్పుడు ఆ హార్మోన్ మెల్లిగా తిరిగ్గా ప్రొడ్యూస్ అయ్యి మీరు ఆగమంటారు. ఎందుకంటే పొరపాటున మీరు ఎక్కువ తిన్నా కూడా అప్పటికప్పుడు చచ్చిపోదు మీరు. కానీ వాటర్ కానీ మీకు ఆగమని మీ బ్రెయిన్ చెప్పకపోతే మీరు చచ్చిపోతారు. అందుకని మీ బ్రెయిన్ ఆగమంటుంటుంది. మార్నింగ్ లీటర్ నీళ్ళు తాగమని ఎవరన్నా చెప్తే మీరు హాఫ్ లీటర్ తాగాక మీ బాడీ మిమ్మల్ని ఆగమని చెప్తుంది. మీరు ఆ టైంలో మీ బాడీ మాట వినాలి, మంతెన్ గారి మాట కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ వీలుంటే మెంబర్షిప్ తీసుకుని నాకు సపోర్ట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై ఫర్ నౌ.